సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. తన సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో ఎన్నెన్నో విశిష్ట పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి సీనియర్ నటీమణి రమ్యకృష్ణ గారు. ఆవిడ పోషించినటువంటి పాత్రలో ఉన్నటువంటి డెప్త్ ఏంటో మనందరికీ తెలుసు. కొత్తగా పరిచయ వాక్యాలు అవసరం లేదు. నరసింహ సినిమాలో నీలాంబరిగా చేసిన పాత్రను మర్చిపోలేము. అంటే రాజమౌళి గారి బాహుబలి సిరీస్లో రాజమాత శివగామికా దేవిగా ఆవిడ పోషించినటువంటి పాత్ర ఎంతగా ప్రేక్షకులను అలరించిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు తాజాగా రంగమార్తాండ చిత్రంలో ఆవిడ పోషించినటువంటి పాత్రకు అద్భుతమైనటువంటి అప్లాజ్ వస్తుంది. ఈ సందర్భంగా రమ్యకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేయడం కోసం వెల్కమ్ చేయగానే ఆవిడ ఆహ్వానించిన వెంటనే వారు అంగీకరించినందుకు సుమన్ టీవీ ప్రేక్షకుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వెల్కమ్ టు రమ్యకృష్ణ గారు, ద మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్ట్రెస్ ఆఫ్ ద ఇండియన్ స్క్రీన్. నమస్తే అండి. నమస్తే ప్రభు గారు. బాగున్నారా మేడం? చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. అవును అవును బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానండి, బాగున్నాం. మిమ్మల్ని తెర మీద చూడటం తప్ప ఈ మధ్య కాలంలో కలవడానికి అవకాశం కుదరలేదు. అయితే రంగమార్తాండ సక్సెస్ అనేటువంటిది ఈ రోజున ఇట్ ఈస్ మేకింగ్ వేవ్స్. ముఖ్యంగా మీ పాత్ర, అందరూ అద్భుతమైనటువంటి పాత్రలు పోషించారు. దాంట్లో రంగమార్తాండ అనేటువంటిది అసలు ఒక రంగస్థలానికి సంబంధించినటువంటి, ఒక జీవితాలకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి పాత్రల సృష్టి చేశారు కృష్ణవంశీ గారు. దాంట్లో మీరు పోషించినటువంటి పాత్రకి కూడా ప్రత్యేకమైన అభినందనలు దక్కుతున్నాయి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ని? హౌ యు ఆర్ రిసీవింగ్ ద సక్సెస్, ఎంజాయింగ్ ద సక్సెస్? ఐ ఎక్స్పెక్ట్ మోర్. అంటే ఎందుకంటే ఐ మీన్ ఇలాంటి రియలిస్టిక్ ఫిలిమ్స్ ఆర్ హార్ట్ టచింగ్ ఫిలిమ్స్ ఎక్కువ రాదు. వస్తే ఇంకా అప్రిషియేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఎలాగో జనం ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా థియేటర్కి వచ్చి ఇంకా ఎంజాయ్ చేయాలి ఈ పిక్చర్ అని కోరుకుంటున్నాను. అంటే టాక్ అయితే చాలా బాగా స్ప్రెడ్ అయిందండి. ఇప్పుడిప్పుడే అంటే ఇలాంటి సినిమాలకు గ్రాడ్యువల్గా టేక్ ఆఫ్ అవుతాయనేటువంటి నమ్మకం ఉంది. ఆల్ ఓవర్ చాలా మంచి అప్లాజ్ వస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా అనేటువంటిది హ్యూమన్ వాల్యూస్కి ఎంత ప్రాధాన్యత అయితే ఉందో, దీంట్లో ఆర్టిస్టిక్ వాల్యూస్ కూడా అంత గొప్పగా ప్రజెంట్ అయినాయి. ఒక్కొక్క ఆర్టిస్టు ఒక్కొక్క నట విశ్వరూపం చూపించారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు కానీ, బ్రహ్మానందం గారు, ఇక మీ పాత్ర చాలా చాలా డీసెంట్గా ఉంది. యాక్చువల్గా ఏంటంటే రమ్యకృష్ణ గారు అనగానే ఫైర్ బ్రాండ్ క్యారెక్టర్స్ చూసాం. ఒక నీలంబరిగా కానీ, ఒక రాజమాత శివగామిదేవిగా కానీ, అంత విగ్రస్ క్యారెక్టర్ చేసిన మీరు ఇందులో ఇంత సైలెంట్ క్యారెక్టర్ చేయడానికి కారణం ఏంటండి? కారణం ఏముంది, అలాంటి క్యారెక్టర్ ఈ పిక్చర్ లో అలాంటి క్యారెక్టర్. సో నేను చేసిన దానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని నేను అనుకున్నాను. వంశీ గారు అదే అనుకున్నారు అనుకుంటాను. అండ్ దెన్ చేస్తుండగా యునో మీరు ఎక్కువ అరిసే ఎక్స్ప్రెస్ చేయాలని అవసరం లేదు అనేది ప్రూవ్ అయింది. సైలెంట్ గా ఉంటూ పర్ఫార్మెన్స్ చేయొచ్చు అనేది వాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వరుసగా అరవటం అలవాటు అయ్యి దీంట్లో అరవటమే లేకుండా ఇట్ వాస్ కొత్త ఎక్స్పీరియన్స్ నాకు ఆఫ్టర్ లాంగ్ టైం. కళ్ళతోనే చాలా గొప్ప హావభావాలు ప్రదర్శించారండి మీరు. ఎంత మనం చేసినా అది స్క్రీన్ తెరపైన రావటం అనేది డైరెక్టర్ చేతిలోనే ఉంది. అది అంత గొప్పగా క్యాప్చర్ చేసి అది ఆయన ప్రెజెంట్ చేయటం వల్ల ఇంకా మీకు ఎక్కువ రీచ్ అయింది. అది ఇప్పుడు దర్శకుల వారు మీ హస్బెండే కాబట్టి ఈ క్యారెక్టర్ చేస్తారని మీరు అడిగారా, లేకపోతే మిమ్మల్ని కృష్ణవంశీ గారు అడిగారా? లేదు, ఫస్ట్ ఈ పిక్చర్ కి ఇది చాలా సీరియస్ పిక్చర్. నాకు అప్పుడే ఎందుకు మళ్ళీ సీరియస్ పిక్చర్, ఏదైనా కమర్షియల్ చేయొచ్చు కదా అని నేను ఎప్పుడో అదే అంటూ ఉంటాను. కానీ ఆయన ఇష్టమే, ఆయన చేస్తూ ఉంటారు. సో అలా వచ్చినప్పుడు ఈ పిక్చర్ క్రూషియల్ క్యారెక్టర్స్ ఈ ముగ్గురు. సో ఇది సరిగా లేకపోతే పిక్చర్ నిలబడపోవచ్చు. సో దేర్ వాస్ సర్టన్ డిలే అవుతుంది హీరోయిన్ సెట్ అవటం, అది ప్రాపర్ గా అది ఫిక్స్ అవటం అనేది. అప్పుడు నేనే ఇంత కష్టపడటానికి నేనే చేసేస్తాను అన్నా. సో ఆయనకి అప్పటి నుంచే చంద్రలేఖలు ఐ వర్క్ విత్ హిమ్ వన్స్, బట్ సాంగ్ పైన నేను బెడ్ మీద పడుకున్నాను, పర్ఫార్మెన్స్ కి ఎక్కువ లేదు. సో ఆ తర్వాత ఐ థింక్ హీ బేసిక్లీ వాస్ ఇన్ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ మీ, బికాస్ ఇంట్లో ఉన్నట్టు నేను స్పాట్ లో ఉంటే వర్కౌట్ అవ్వదని ఫైనలీ అలా కుదిరింది. ఐ సెడ్ ఐ డూ ఇట్ అండ్ స్టార్ట్ అయింది పిక్చరు.
అండ్ చేస్తూ ఉండగా ఒక్కొక్క సీన్ ఫినిష్ అవుతూ ఉన్నప్పుడే మ్యాజిక్ అనేది యూ కుడ్ ఫీల్ ఇట్. అవును. ఎందుకంటే అందరూ పర్ఫార్మెన్స్ చేసేటట్టు లేదు, ఆ మాటలు కానీ ఆ పిక్చర్ లో ఆ సీన్స్ కానీ ఒకటి తర్వాత ఒకటి ఇట్ వాస్ మనం నటించలేదు ఎవరు, యాక్చువల్లీ బిహేవ్ చేశారు అక్కడ. జస్ట్ ఆ క్యారెక్టర్ అనేది నటించుకోకుండా అలా న్యాచురల్ గా వచ్చేస్తుంది అందరికి. ఆ సెటప్ గానీ రిలేటబుల్ సీన్స్, అందరి ఇంట్లో జరిగే సీన్స్, అందరి ఇంట్లో మనం మాట్లాడే మాటలు అలా వచ్చేసరికి యాజ్ అన్ యాక్టర్ ఇట్ వాస్ వెరీ వెరీ ఈజీ ఫర్ ఎవ్రీబడి ఐ థింక్. ఓకే, మీరు ఒరిజినల్ నట సామ్రాట్ చూసారండి? నేను చూసాను, కానీ అది చాలా స్లో పేస్డ్ గా ఉంది. సో అప్పుడు నేను అనుకున్నాను ఆల్రెడీ స్లో పేస్ట్ ఉంది, ఎంత మార్చినా తెలుగుకి ఎలా సెట్ అవుతుంది అనుకున్నాను. కానీ వంశీ గారు అది చాలా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే, తెలుగుకి తగ్గినట్టు చాలా అందంగా చేశారు. అదే చెప్తున్నా, చేస్తూ ఉండగా మ్యాజిక్ కనపడుతూ ఉంది అసలు. ఇప్పుడు ఇందులో హ్యూమన్ వాల్యూస్ ఎంత గొప్పగా ఉన్నాయో, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి పిల్లలు, తల్లిదండ్రుల పట్ల ఎలాంటి, వాళ్ళ మధ్య ఒక పెద్ద, అందరూ విలన్స్ కూడా కాదు ఈ సినిమాలో, ఎవరి బ్యాడ్ క్యారెక్టర్స్ లో ఎవ్రీబడి ప్లేడ్ టు ద అసలు సిచ్యువేషన్, అన్ని సిచ్యువేషన్ తగ్గినట్టు ఒక్కొక్కళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది లైఫ్ కూడా. అవునండి. ఇప్పుడు నేను నా అమ్మని చాలా సార్లు, నాకు నా అమ్మకి ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి, అందుకని నేను బ్యాడ్ కాదు, నా అమ్మ కూడా బ్యాడ్ కాదు. అవును. సో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి ఒక ప్రాబ్లం వస్తే ఎవరు దాంట్లో సిచ్యువేషన్ అలాంటి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా రియాక్ట్ చేపిస్తుంది. సో ఈ పిక్చర్ లో కూడా అలాగే కొన్నిసార్లు మీకు మీ వైఫ్ కి ప్రాబ్లమ్స్ ఫైట్ వస్తుంది కదా, అందుకని మీరు నెగటివ్ అయిపోరు, మీ వైఫ్ పాజిటివ్ అయిపోరు, మీ వైఫ్ నెగటివ్ అయిపోరు, మీరు పాజిటివ్ అయిపోరు. సో ఇట్స్ లైక్ దాట్, ఇట్ ఈస్ లైక్ ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్క సిచ్యువేషన్ వస్తుంది, అలాంటి సిచ్యువేషన్ ఎలా కోపప్ చేస్తున్నారు అనేది ఈ స్టోరీ కూడా. సో అందుకే ఎవరు నెగటివ్ కాదు, ఎవరు విలన్స్ కాదు, దట్ వాస్ ద బెస్ట్ పార్ట్. అవును, అంటే అలాంటప్పుడు మీకు కూడా యాక్చువల్గా నటించడానికి ఎక్స్ట్రా ఎఫర్ట్ లేకుండా యూ ఆల్ ఆఫ్ యూ బిహేవ్డ్ ఒక చిన్న రెగ్యులర్ బిహేవియర్ లాగా ఉన్న తప్ప నోబడి ట్రైడ్ టు యాక్ట్ పర్టికులర్లీ. యా, అవసరం లేదు అక్కడ. ఆ డైలాగ్స్ మాట్లాడుతుంటే సహం పైన డెలివర్ అయిపోతుంది ఏం కావాలో ఆ సీన్ కి. దాన్ని యాక్టింగ్ అంటారా ఏమంటారో తెలియదు. సో అలా ఒక సిచ్యువేషన్ అది.